హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో కిరణ్ నంద్యాల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్. సిఎస్ఎస్ మీన్స్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సో వాట్ ఈస్ ద సిఎస్ఎస్? వై వి యూజ్ సిఎస్ఎస్? సో సిఎస్ఎస్ ఈస్ ద లాంగ్వేజ్ వి యూజ్ టు స్టైల్ అండ్ HTML డాక్యుమెంట్. సో మనము HTML డాక్యుమెంట్ని స్టైలింగ్ చేయడానికి మీన్స్ HTML ఎలిమెంట్స్ని స్టైలింగ్ చేయడానికి మనం సిఎస్ఎస్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నాం. So it saves a lot of work. The style definitions are normally saved in external.css files. With an external style sheet file, you can change the look of an entire website by changing just one file. So for example, మనం external.css అని ఒక ఫైల్ తీసుకొని సో ఒక ఎంటర్ పేజీ సంబంధించిన స్టైలింగ్ అంతా మనము ఆ ఫైల్లో ఇవ్వచ్చు. సో దానివల్ల మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. సో మనం ఈ వీడియోలో మెయిన్గా డిస్కస్ చేయబోయేది వచ్చేసి ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్. సో మీకు అందరికీ తెలుసు వాట్ ఈస్ ద సిఎస్ఎస్, వై వి యూజ్ సిఎస్ఎస్ అని చెప్పేసి. సో మనం ప్రజెంట్ వచ్చేసి సిఎస్ఎస్ థర్డ్ వర్షన్ చూసాం. సో నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ సింటాక్స్, సిఎస్ఎస్ సెలెక్టర్స్, హౌ టు యాడ్ సిఎస్ఎస్ మీన్స్ ఇంటర్నల్గా, ఇన్లైన్గా, ఎక్స్టర్నల్గా మనం ఎలా సిఎస్ఎస్ ఫైల్ని యాడ్ చేస్తామనేది. సో నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ బార్డర్, సిఎస్ఎస్ మార్జిన్, సిఎస్ఎస్ ప్యాడింగ్. సో ఈ టాపిక్స్ వచ్చేసి మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఫస్ట్ CSS syntax. So take an example. సో ఫస్ట్ ఇక్కడ మనకు బాడీ ఉంది. సో ఈ బాడీ అనేది మనము ఈ ఎలిమెంట్కి మనం స్టైలింగ్ చేయాలన్నప్పుడు సో ఇది వచ్చేసి మనకు ఇంటర్నల్గా మనము స్టైలింగ్ అనేది చేస్తున్నాం. సో బాడీ రైట్. సో నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి సో రెడ్ ఇస్తున్నాను. సో వన్స్ ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే సో బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం వచ్చేసి రెడ్ అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను H2 తీసుకున్నాను. దిస్ ఈజ్ హెడింగ్. సో దిస్ ఈజ్ పారాగ్రాఫ్. సో ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ హెడింగ్, దిస్ ఈజ్ పారాగ్రాఫ్. సో వన్స్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ హెడ్డింగ్కి పారాగ్రాఫ్కి నేను స్టైలింగ్ ఇస్తున్నాను. ఓకే. సో కలర్ వచ్చేసి నేను వైట్ ఇస్తున్నాను. సో ఇక్కడ కలర్ వచ్చేసి నేను బ్లూ ఇస్తున్నాను. ఓకే. సో చూడండి. సో దీని కలర్ వచ్చేసి వైట్ ఇచ్చాను, దీని కలర్ వచ్చేసి బ్లూ ఇచ్చాను. సో హెడింగ్ కలర్ వచ్చేసి వైట్, సో పారాగ్రాఫ్ కలర్ వచ్చేసి బ్లూ. సో దిస్ ఈజ్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిఎస్ఎస్. సో ఇప్పుడు మనము సింటాక్స్ అనేది చూద్దాం ఇక్కడ. సో సింటాక్స్ వచ్చేసి ఇక్కడ నేను బాడీ తీసుకున్నాను. బాడీ అనేది మనకు సెలెక్టర్ అవుతుంది. సో ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ప్రాపర్టీ అవుతుంది. సో రెడ్ అనేది వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనకు సెలెక్టర్ అనేది ఒక ఎలిమెంట్ అనమాట. ఓకే. ఇక్కడ మనకు H2 ఉంది కదా. సో H2 అనేది ఒక సెలెక్టర్. ఓకే. ఇది ఒక మనకు ఎలిమెంట్ అనమాట. సో దీన్ని మనం స్టైలింగ్ చేస్తున్నాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో H2 వచ్చేసి మనకు సెలెక్టర్. ఓకే. సో కలర్ వచ్చేసి వైట్ ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ క్లోజ్ చేశాను. ఓకే. సో ఫస్ట్ సో ఇది వచ్చేసి మనకు సెలెక్ట్ అవుతుంది. సో మనము ఏదైతే స్టైలింగ్ చేయాలనుకుంటామో అది సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ కలరు, ఈ వైట్. సో ఇక్కడ మనకు కలర్ అనేది ప్రాపర్టీ అవుతుంది. ఓకే. సో వైట్ అనేది వాల్యూ అవుతుంది. సో ఈ రెండింటిని కలిపి మనం ఏమంటున్నామంటే డిక్లరేషన్ అంటున్నాం. సో ఇది మనకు సిఎస్ఎస్ సింటాక్స్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ సిఎస్ఎస్ సెలెక్టర్స్. సో సిఎస్ఎస్ సెలెక్టర్స్కి వచ్చేసరికి మనకు సింపుల్ సెలెక్టర్స్, కాంబినేటివ్ సెలెక్టర్స్, సూడో క్లాస్ సెలెక్టర్స్, సూడో ఎలిమెంట్ సెలెక్టర్స్, సో యాట్రిబ్యూట్ సెలెక్టర్స్. సో వాటన్నిటి మనము లేటర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. సో మెయిన్గా మనం యూజ్ చేసే సెలెక్టర్స్ వచ్చేసి సిఎస్ఎస్ ఎలిమెంట్ సెలెక్టర్. ఓకే. తర్వాత సిఎస్ఎస్ ఐడి సెలెక్టర్, తర్వాత సిఎస్ఎస్
యూనివర్సల్ సెలెక్టర్, తర్వాత సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్, తర్వాత సిఎస్ఎస్ గ్రూపింగ్ సెలెక్టర్. సో ఫస్ట్ మనము సిఎస్ఎస్ ఎలిమెంట్ సెలెక్టర్ అంటే చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హెచ్ ఉంది. సో హెచ్ అనేది మనకు ఎలిమెంట్. సో దీన్ని మనము ఎలిమెంట్ సెలెక్టర్ అంటున్నాం. ఓకే, తర్వాత ఐడి సెలెక్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐడి ఇచ్చాను అనుకోండి ఇక్కడ. సో ఈ హెచ్2కి వచ్చేసి నేను ఐడి వచ్చేసి సో డెమో ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఇక్కడ నేను హెచ్2 బదులు డెమో అని అప్లై చేసినా కూడా సో ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, సో తర్వాత వచ్చేసి మనకు క్లాస్ సెలెక్టర్. సో ఈ ఐడి బదులు నేను ఇక్కడ క్లాస్ ఇచ్చాను అనుకోండి, క్లాస్ 1. సో ఈ పారాగ్రాఫ్ బదులు మనం 1 అని ఇస్తున్నాం. సో మనకు ప్రీవియస్ HTML అయిపోయాం కదా. సో క్లాస్కి వచ్చేసి డాట్ అని ఇస్తాము, ఐడి వచ్చేసి హ్యాష్ అని ఇస్తాము. సో ఇలా మనం ఐడి సెలెక్టర్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఇదే పి ఎలిమెంట్లో క్లాస్ తీసుకోవాలన్నప్పుడు సో ఇక్కడ మనం పి అనేది ఇస్తే ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యూనివర్సల్ సెలెక్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ సెలెక్టర్ అంటే సో కంప్లీట్గా అన్నిటికి మనం అనమాట అన్నిటికి మనం ఏం చేస్తాం, స్టార్ అని తీసుకుంటాం. స్టార్ చూడండి, టెక్స్ట్ అలైన్ సెంటర్ అని తీసుకున్నాను. రైట్, సో ఈ టెక్స్ట్ అంతా మనకు సెంటర్లో రావాలి. రైట్, సో టెక్స్ట్ అంతా మనకు సెంటర్లో వచ్చేసింది. తర్వాత మనకు గ్రూపింగ్ ఎలిమెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డెమో తీసేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను పారాగ్రాఫ్ ఇస్తున్నాను. దిస్ ఈజ్ పారాగ్రాఫ్. సో నెక్స్ట్ వచ్చేసి H2 ఇస్తున్నాను. దిస్ ఈజ్ హెడ్డింగ్ 2. సో నెక్స్ట్ వచ్చేసి నేను H3 ఇస్తున్నాను. దిస్ ఈజ్ హెడ్డింగ్ 3. సో గ్రూపింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ పారాగ్రాఫ్ తీసుకున్నాను, తర్వాత H2 తీసుకున్నాను, తర్వాత H3 తీసుకున్నాను. సో అన్నిటి కలిపి మనము స్టైలింగ్ ఇస్తున్నాం. సో కలర్ వచ్చేసి నేను వైట్ ఇస్తున్నాను. సో అన్నిటి కలిపి మనం వైట్ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్టికులర్ ఇది తీసుకున్నాను అనుకోండి, అంటే H3 తీసుకున్నాను అనుకోండి. సో H3 అనేది నేను ఇక్కడ ఇవ్వకుండా సపరేట్ ఇస్తున్నాను H3. సో కలర్ వచ్చేసి బ్లూ ఇచ్చాను. రైట్, సో ఓన్లీ H3 మాత్రం బ్లూ ఉంది. సో కంబైన్డ్గా మనము పారాగ్రాఫ్కి H2కి సో ఒకటే స్టైలింగ్ ఇచ్చాము. సో అందుకు మనకు ఒకటే స్టైలింగ్ ఇక్కడ పారాగ్రాఫ్కి H2కి ఉంది. సో H3కి మాత్రం డిఫరెంట్గా ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు హౌ టు యాడ్ సిఎస్ఎస్. హౌ టు యాడ్ సిఎస్ఎస్ మీన్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనము సిఎస్ఎస్ను మనము HTML డాక్యుమెంట్లకు లింక్ చేస్తామన్నమాట. ఫస్ట్ ఎలా అంటే ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ HTML క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ వచ్చేసి ఇన్లైన్. సో ఇన్లైన్ అంటే ఏంటి, సో ఇక్కడ నేను స్టైలింగ్ మొత్తం తీసేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకు పారాగ్రాఫ్ H2 P3 ఉంది. సో ఇక్కడ నేను స్టైలింగ్ ఇచ్చాను అనుకోండి. సో పారాగ్రాఫ్కి వచ్చేసి నేను స్టైలింగ్ ఇస్తాను. సో కలర్ వచ్చేసి సో వైట్ అని ఇచ్చాను. రైట్, సో ఇక్కడ వైట్ అనేది కలర్ అయింది. సో వైట్ కాకుండా నేను డిఫరెంట్ కలర్ ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ రెడ్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ నేను దీనికి స్టైలింగ్. సో దీనికి నేను కలర్ ఇస్తున్నాను. సో కలర్ వచ్చేసి నేను బ్లూ ఇచ్చాను. సో ఇది వచ్చేసి మనకు ఇన్లైన్ స్టైలింగ్ అంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇంటర్నల్. సో ఇంటర్నల్ అంటే సో ఇక్కడ స్టైలింగ్ ఇస్తున్నాం. సో పి వచ్చేసి పి తీసుకున్నాం. సో పారాగ్రాఫ్కి స్టైలింగ్ ఇస్తున్నప్పుడు సో కలర్ బ్లూ, టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే, సో కలర్ బ్లూ, టెక్స్ట్ అలైన్ సెంటర్. సో ఎక్స్టర్నల్ అంటే ఎలా తీసుకోవాలి, సో మనము డాట్ సిఎస్ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లింక్ వచ్చేసి మనం ఇక్కడ సిఎస్ఎస్ అని ఉంది కదా, అది తీసుకుంటాం. సో ఇక్కడ స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని ఉంది కదా. సో ఇక్కడ మనకు ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను demo1 డాట్ సిఎస్ఎస్ అని తీసుకుంటున్నాను. సో దీన్ని నేను demo1లో లింక్ చేస్తున్నాను, demo1 డాట్ సిఎస్ఎస్.
ఓకే. సో డెమో వండర్ సిఎస్ఎస్ ఎక్కడ ఉంది? సో ఇక్కడ ఉంది. సో ఇక్కడ నేను పారాగ్రాఫ్ ఇవ్వాలి కాబట్టి పారాగ్రాఫ్ టెక్స్టైల్ అండ్ సెంటర్, కలర్ వచ్చేసి రెడ్, రైట్. సో ఇక్కడ మనకు ఎగ్జిక్యూట్ అయింది. సో దిస్ ఈజ్ ద పారాగ్రాఫ్, రెడ్ కలర్లో వచ్చింది, టెక్స్టైల్ సెంటర్కి వచ్చింది. సో ఇది వచ్చేసి మనకు ఎక్స్టర్నల్. సో మోస్ట్లీ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చేసి ఇంటర్నల్ తీసుకోండి. సో ప్రాజెక్ట్లో మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వచ్చేసి ఎక్స్టర్నల్ తీసుకోండి. ఓకే. సో ప్రయారిటీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి మనకు ఇన్లైన్, తర్వాత ఇంటర్నల్, తర్వాత ఎక్స్టర్నల్. సో ఫస్ట్ మనం ఇన్లైన్లో ఏదైతే మనము సిఎస్ఎస్ స్టైలింగ్ ఇస్తామో సో అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్గా ఏదైతే ఇస్తామో అది సెకండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎక్స్టర్నల్ ఫైల్గా మనం ఏమి ఇస్తామో అది థర్డ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ బార్డర్స్. సో సిఎస్ఎస్ బార్డర్స్ అంటే మనకు సో ఎలిమెంట్ వచ్చేసి మనకు ఒక బార్డర్ అనేది అంటే ఒక షేప్ అనేది వస్తుంది అనమాట. ఓకే. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. సో ఇక్కడ నేను ఒక డివ్ ఇస్తున్నాను. ఓకే. ఈ డివ్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటాను. దిస్ ఈజ్ హెడింగ్ 2. సో దీనికి నేను బార్డర్ అండ్ పిక్చర్ సాలిడ్ రైట్. సో సింపుల్గా ఇచ్చాను ఇక్కడ. సో హెడ్డింగ్కి నేను బార్డర్ తీసుకుంటాను. సో బార్డర్ ఏం తీసుకుంటాను? 1 పిక్సెల్ తీసుకున్నాను. ఓకే. సో వీటన్నిటి నేను షార్ట్ హ్యాండ్ ఇచ్చాను. సో వీటన్నిటి మనము డిఫరెంట్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బార్డర్ విత్ ఏంది ఒక 2 పిక్సెల్ తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్, రైట్. సో బార్డర్ విత్ 2 పిక్సెల్ వచ్చింది. బట్ ఏంటంటే కలర్ మనం ఇవ్వలేదు ఇక్కడ. బార్డర్ కలర్ రెడ్. ఓకే. సో తర్వాత ఏం చేయాలి మనం ఇక్కడ? బార్డర్ స్టైల్ తీసుకోవాలి. సో స్టైల్లో మనకు డాటెడ్, డాష్. ఇక్కడ నేను ఏం తీసుకున్నాను? ఇందాక సాలిడ్ తీసుకున్నాను కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను? డాష్ తీసుకుంటున్నాను, రైట్. ఇది చూడండి డాష్. ఓకే. క్లియర్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సో టాప్కి సపరేట్ తీసుకోవచ్చు, బాటమ్ సపరేట్ తీసుకోవచ్చు, లెఫ్ట్ రైట్ సపరేట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే అంత ఒకటే కాకుండా బార్డర్ రైట్ స్టైల్ తీసుకుంటాను. బార్డర్ రైట్ స్టైల్ మాత్రం ఏం తీసుకుంటున్నాను? నేను సాలిడ్ తీసుకుంటున్నాను. చూడండి ఓన్లీ రైట్ సైడ్ మాత్రం వచ్చింది. సో నెక్స్ట్ బార్డర్ లెఫ్ట్ స్టైల్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి డాష్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడండి ఓన్లీ డాష్ వచ్చింది. సో ఇక్కడ రైట్ వచ్చేసి సైడ్ వచ్చింది, లెఫ్ట్ వచ్చేసి డాటెడ్ వచ్చింది, ఇంకా డాష్ వచ్చింది. సో నెక్స్ట్ బాటమ్ తీసుకుంటున్నాను. సో బాటమ్ స్టైల్. సో డబుల్ తీసుకుంటున్నాను. సో కదండి డబుల్ వచ్చింది. సో అలాగే టాప్ బార్డర్ టాప్ స్టైల్. సో గ్రూ తీసుకుంటాము. సో ఇక్కడ మనకు రైట్ ఒక స్టైల్ తీసుకున్నాము, లెఫ్ట్ ఒక స్టైల్ తీసుకున్నాం, బాటమ్ ఒక స్టైల్ తీసుకున్నాం, టాప్ ఒక స్టైల్ తీసుకున్నాం. ఓకే. సో అన్నిట్లో ఒకేలాగా తీసుకోవాలంటే సో బార్డర్ మొత్తం సో ఒకేలాగా తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సో షార్ట్ హ్యాండ్ ఇస్తాం అనమాట. సో ఫస్ట్ మనం ఇచ్చాం కదా బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్. ఓకే. సో ఇది సిఎస్ఎస్ బార్డర్. సో నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ మార్జిన్స్ అండ్ సిఎస్ఎస్ ప్యాడింగ్స్. సో సిఎస్ఎస్ మార్జిన్ అంటే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు ఒక కంటెంట్ అనుకోండి ఎగ్జాంపుల్. సో ఇది వచ్చేసి కంటెంట్. సో ఈ కంటెంట్ వచ్చేసి మనకు సో ఈ కంటెంట్ అనుకోండి. సో ఈ స్పేస్లో మనకు ఇచ్చామనుకోండి ఇది మనకు ప్యాడింగ్ అవుతుంది. ఓకే. ఈ స్పేస్లో మనము సమ్ స్పేస్ ఇచ్చామనుకోండి ఇది ప్యాడింగ్ అవుతుంది. సో అవుట్ సైడ్ ఏదైతే మనం ఇచ్చామనుకోండి అవుట్ సైడ్ సో దాన్ని మనం మార్జిన్ అంటాం. ఓకే. సో ఇది వచ్చేసి మనకు టాప్, ఇది రైట్, ఇది బాటమ్.
ఇది లెఫ్ట్. ఓకే, సో వన్స్ చూద్దాం మనం. సో ఇక్కడ మనం డివ్ ఇచ్చాం కదా, సో ఈ డివ్కి మనము ప్యాడింగ్ మార్జిన్ అప్లై చేద్దాం. సో ఫస్ట్ మనం మార్జిన్ అప్లై చేద్దాం. మార్జిన్, సో మార్జిన్ ఎంత ఇవ్వచ్చు మనం? ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 పిక్సెల్ ఇస్తున్నాను, రైట్? సో ఇక్కడ చూడండి, సో ప్రీవియస్లో వచ్చేసి మనకు మార్జిన్ అనేది లేదు, ఇక్కడ వచ్చేసరికి మనకు 30 పిక్సెల్ వచ్చింది. ఓకే, సో దీంట్లో మనం ఫస్ట్ టాప్ ఇవ్వాలనుకోండి. ఓకే, ఫస్ట్ టాప్ కాబట్టి నేను టాప్ వచ్చేసి 10 పిక్సెల్ ఇస్తున్నాను. సో రైట్ వచ్చేసి 30 పిక్సెల్ ఇస్తున్నాను. లెఫ్ట్ వచ్చేసి నేను 40 పిక్సెల్ ఇచ్చాను. బాటమ్ వచ్చేసి 30 పిక్సెల్ ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, సో టాప్ వచ్చేసి 10 ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ 30 ఇచ్చాను, ఇక్కడ 40 ఇచ్చాను, నెక్స్ట్ ఇక్కడ 30 ఇచ్చాను. ఓకే, సో అలాగే ప్యాడింగ్ తీసుకున్నాం అనుకోండి సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 ఇచ్చాను అనుకోండి. సో 10 పిక్సెల్ ఇచ్చాను, 30 పిక్సెల్ ఇచ్చాను. సో 10 పిక్సెల్ 30 పిక్సెల్ ఎలా అప్లై అవుతున్నాయంటే, సో టాప్ బాటమ్ వచ్చేసి 10 పిక్సెల్ తీసుకుంటుంది. సో రైట్ లెఫ్ట్ వచ్చేసి 30 పిక్సెల్ తీసుకుంటుంది. ఓకే, సో అబ్జర్వ్ చేయండి. సో టాప్ బాటమ్ వచ్చేసి 10 పిక్సెల్, రైట్ లెఫ్ట్ వచ్చి 30 పిక్సెల్. సో ఇక్కడ చూడండి, సో ఈ స్పేస్ ఒకసారి గమనించండి. 30 తీసుకున్నాం కదా, సో 10 తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ స్పేస్ ఎంత ఉంది, ఈ స్పేస్ అంతే ఉంటుంది, చూడండి. ఓకే, సో టోటల్గా మనకు టాప్ బాటమ్, సో టాప్ బాటమ్, సో ఇక్కడ ఎక్స్టెండ్ చేశాను అనుకోండి. ఎగ్జాంపుల్ 30 తీసుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి, రైట్? సో టాప్ బాటమ్ 30, సో లెఫ్ట్ రైట్ 10. ఓకే, సో ఇలా 2 తీసుకున్నప్పుడు, సో ఇది వచ్చేసి మనకు మార్జిన్ అంటున్నాం. సో ప్యాడింగ్ అంటే, సో కంటెంట్ ఏదైతే ఉందో సో దాంట్లో మనకు ప్యాడింగ్ అనేది వస్తుంది. సో దీంట్లో ఉంది కదా, సో వన్స్ నేను మార్జిన్ తీసేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, సో కంటెంట్, సో ఇక్కడ చూడండి స్పేస్ లేదు, ప్యాడింగ్ ఇక్కడ. మనం ఫస్ట్ ప్యాడింగ్ లెఫ్ట్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ మనకు స్పేస్ లేదు, చూడండి ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను. 30 పిక్సెల్, రైట్? సో ఇక్కడ 30 పిక్సెల్ తీసుకుంటాం. సో అలాగే టాప్ రైట్ బాటమ్ తీసుకోవచ్చు మనం. సో ఇన్ కేస్ నేను టోటల్ తీసుకోవాలనుకున్నప్పుడు, సో టోటల్ ఇక్కడ 30, ఇక్కడ 30, ఇక్కడ 30. ఓకే, సో ఓన్లీ పర్టికులర్గా తీసుకోవాలనుకున్నప్పుడు ఓన్లీ టాప్ తీసుకుంటాను, రైట్? ఓకే, సో ప్యాడింగ్ అనేది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో మనము కలర్స్ అనేవి డిస్కస్ చేసాము, సిఎస్ఎస్ కలర్స్ అనేవి. సో కలర్స్లో మనకు సిఎస్ఎస్ కలర్స్లో మనకు RGB, RGBA, హెక్సా, HSL, HSLA. సో ఓకే, వీటన్నిటి మనము HTML క్లాసెస్ డిస్కస్ చేసాము. ఒకసారి మీరు ప్రీవియస్ క్లాసెస్ రిఫర్ చేయండి. సో ఇందులో మనము బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ డిస్కస్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటి తీసుకొని, సో దాని పొజిషన్ ఏంటి, అటాచ్మెంట్ ఏంటి ఒకసారి మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకుంటాను. సో నేను ఇక్కడ బాడీలో తీసుకుంటాను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది. సో స్టైలింగ్ వచ్చేసి బాడీ, సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, సో URL వచ్చేసి దీన్ని తీసుకున్నాను. లోకేం పెన్ తీసుకున్నాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఇక్కడ మనకు రిపీట్ అనేది రావడం జరిగింది. ఓకే, సో రిపీట్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? బ్యాక్గ్రౌండ్ రిపీట్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ రిపీట్ వచ్చేసి మనము రిపీట్ X, Y. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ X తీసుకున్నాను నేను, సో ఓన్లీ హారిజంటల్గా రిపీట్ అయింది. సో అలా కాకుండా నేను Y తీసుకున్నాను అనుకోండి, సో ఓన్లీ వర్టికల్గానే రిపీట్ అయింది. ఓకే, సో అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే నో రిపీట్ తీసుకున్నాం అంటే, సో ఎక్కడ రిపీట్ అవ్వదు, ఓన్లీ 1 వచ్చింది. ఓకే, సో బ్యాక్గ్రౌండ్
సైజ్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కవర్ ఇస్తున్నాను. కవర్ అంటే సో కంప్లీట్ కవర్ అయినట్టు. ఓకే, సో అలా కాకుండా ఏం చేస్తున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టాప్ ఇవ్వచ్చు. ఓకే, సో రైట్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ తీసుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్లో టూల్స్ ఉంటాయి అన్నమాట. మనకు స్క్రోల్ అనేది ఒకటి, ఫిక్స్ అనేది ఒకటి. సో ఫస్ట్ స్క్రోల్ తీసుకుంటాను నేను. సో స్క్రోల్ తీసుకోవడానికి ఏం చేస్తాను అంటే ఇక్కడ H2 సో ఈ రెండింటిని నేను కాపీ చేస్తున్నాను. ఒకసారి చూడండి ఇక్కడ స్క్రోలింగ్ అనేది వచ్చింది. ఇక్కడ ఓకే, రైట్. సో స్క్రోల్ అనేది అవడం జరుగుతుంది. ఓకే, సో అలా కాకుండా నేను ఇక్కడ ఫిక్స్డ్ ఇస్తున్నాను అనుకోండి. ఇక్కడ ఫిక్స్డ్ అని ఇచ్చాను. సో ఇక్కడ చూడండి ఫిక్స్ అయిపోయింది. సో స్క్రోల్ అనేది కావడం లేదు. ఓకే, సో రైట్ టాప్లో ఇచ్చాను. సో ఇక్కడ చూడండి స్క్రోల్ అనేది అవ్వట్లేదు. ఓకే, ఇక్కడ స్క్రోల్ ఇచ్చాను అనుకోండి. సో స్క్రోల్ అనేది అవ్వడం జరుగుతుంది. స్క్రోల్ అయితే అవ్వడం జరుగుతుంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనము అటాచ్మెంట్లో స్క్రోల్ ఇస్తే స్క్రోల్ అవుతుంది, ఫిక్స్డ్ ఇస్తే సో ఫిక్స్డ్ అనేది ఉంటుంది. ఓకే, సో వీటన్నిటిని మనము షార్ట్ హ్యాండ్ ఇవ్వాలంటే బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఏం చేస్తున్నాం, కలర్ తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఇవ్వరే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ రిపీట్, నో రిపీట్. నెక్స్ట్ సో ప్లేస్ రైట్ టాప్ చూడండి. ఓకే, సో ఇలా మనము ఒకటే దాంట్లో మనము అన్నీ తీసుకోవచ్చు అనమాట. సో దాన్ని మనం షార్ట్ హ్యాండ్ అంటాం. ఓకే, సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకా కొన్ని ఎలిమెంట్స్ను స్టైలింగ్ ఎలా చేయాలో చూద్దాం.